పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ముందు నుండి అనుకున్న వారితో పెళ్లి కాకపోవడం, ఊహించని వారితో పెళ్లి జరగడం లాంటి సంఘటనలను చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది. చాలా కాలం క్రితం కులాంతర వివాహాలు ఉండేవి కావు. మతాంతర వివాహాలైతే అసలు ఊహలో సైతం ఉండేవి కాదు. కానీ కాలం మారుతున్న కొద్దీ అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కటైతే చాలు. ఇక మరో విషయం ఏమిటంటే, తమకు నచ్చి పెళ్లి చేసుకోవాలనుకునే వారి కోసం ఏం చేసేందుకైనా సిద్ధపడతారు కొందరు. అలా మతం మార్చుకున్న సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఎవరి అతగాడు సినిమాతో తెలుగు సినీ సీమలో అడుగుపెట్టిన ప్రియమణి పూర్తి పేరు ప్రియా వాసుదేవ మణి అయ్యర్. నిజానికి ప్రియమణి కుటుంబం కేరళలోని పాలక్కాడ్కి చెందినదే అయినప్పటికీ ఆమె పుట్టింది మాత్రం కర్ణాటకలోని బెంగళూరులో. పరుత్తివీరన్ చిత్రానికి 2007లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న ఆమె ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. హిందూ మతంలో పుట్టిన ప్రియమణి ఈవెంట్ మేనేజర్ అయిన ముస్తఫా రాజ్ని పెళ్లి చేసుకునేందుకు ముస్లిం మతంలోకి మారారు. ఇక మహారాష్ట్రలోని ముంబై పశ్చిమ అంధేరిలో జన్మించిన ఖుష్బూ కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు సినీ సీమలో అడుగుపెట్టారు. ఆమె అసలు పేరు నఖత్ ఖాన్. ముస్లిం అయిన ఆమె తమిళ దర్శకుడు, నటుడు అయిన సుందర్ను పెళ్లి చేసుకునేందుకు హిందూ మతంలోకి మారారు. కేరళలో పుట్టి మద్రాసులో పెరిగిన ఇంద్రజ అసలు పేరు రాజాత్తి. తెలుగులో యమలీల సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన ఇంద్రజ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె అబ్సర్ ఖాన్ను పెళ్లి చేసుకునేందుకు ముస్లిం మతంలోకి మారారు. చంద్రముఖి సినిమాతో తన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత గజనీ లాంటి అనేక చిత్రాల్లో, లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో సైతం తన ప్రతిభను కనబరిచిన నయనతార నిజానికి కేరళ క్రిస్టియన్. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. సిరియన్ క్రిస్టియన్ అయిన ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించారు. ఆమె వివాహం హిందూ అయిన విఘ్నేష్ శివన్తో 2022 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్లో జరిగింది. ఇక సమంత రూత్ ప్రభు కూడా క్రిస్టియన్ అనే విషయం తెలిసిందే. తమిళనాడు ఆమె పుట్టిల్లు కాగా కొంతకాలం ఆంధ్రప్రదేశ్ మెట్టినిల్లుగా సాగింది. తమిళ క్రిస్టియన్ అయిన సమంత తెలుగు హిందూ అయిన అక్కినేని నాగచైతన్యను వివాహమాడారు. 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో సమంత నాగచైతన్యల పెళ్లి గోవాలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఆ తర్వాత వారు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. మెగాస్టార్ చిరంజీవి కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన తనయుడైన రామ్ చరణ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. ఉపాసన అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి మనవరాలే. విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడైన మంచు విష్ణు కూడా అదే బాటలో కొనసాగి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడి తనయ్య వెరోనికా రెడ్డిని వివాహమాడారు. వెరోనికా క్రిస్టియన్ అనే విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు చౌదరి సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆయన ఉత్తరాదికి చెందిన నమ్రతా శిరోద్కర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. మెగా కుటుంబానికి చెందిన హీరోనే అయిన వరుణ్ తేజ్ ఇటీవలే లావణ్య త్రిపాఠి మెడలో 3 ముళ్ళు వేశారు. అయితే లావణ్య ఉత్తరాదికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగారు. మోహన్ బాబు రెండో తనయుడైన మనోజ్ సైతం గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రణతిని పెళ్లి చేసుకున్నారు. కారణాంతరాల వల్ల వారు విడాకులు తీసుకున్నారు. ఇటీవల కూడా ఆయన మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అయిన భూమా మౌనిక మెడలో 3 ముళ్ళు వేశారు. ఇక చాలా కాలం బ్యాచిలర్గా జీవితాన్ని సాగించిన రానా కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ ఇంటివారయ్యారు. ఉత్తరాదికి చెందిన మిహికా బజాజ్ను ఆయన వివాహమాడారు. ఇంకాస్త వెనక్కి వెళ్ళి చూస్తే అక్కినేని నాగార్జున మొదట డాక్టర్ డి రామానాయుడు కూతురైన లక్ష్మిని పెళ్లి చేసుకున్నప్పటికీ విభేదాల కారణంగా విడాకులు తీసుకుని అనంతరం అమలను పెళ్లి చేసుకున్నారు. నాగార్జున కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాగా అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందినవారు, తండ్రి బెంగాలీ. పెళ్లికి ముందు అమల పేరు అమలా ముఖర్జీ. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే సినీ పరిశ్రమలోని వారు కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ ముస్లిం అయిన క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటోడిని పెళ్లి చేసుకున్నారు. అలాగే హిందువైన సునీల్ దత్ ముస్లిం అయిన నర్గిస్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్లో మతాంతర వివాహం చేసుకున్న వారి లిస్టు పెద్దదే. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ మొదలైన చాలామంది ఉన్నారు. ఇక హీరోయిన్గా అనేక చిత్రాలతో అలరించిన జెనీలియా క్రిస్టియన్ కాగా ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
విలాసరావు దేశ్ముఖ్ తనయుడైన రితేష్ దేశ్ముఖ్ని పెళ్లి చేసుకున్నారు. ఆయన హిందూ మతానికి చెందినవారు. ఇక కర్ణాటకలోని గంగావతిలో పుట్టి పెరిగి తెలుగు సినిమాల్లో హీరోగా సుదీర్ఘకాలం విజయదుందుభి మోగించిన శ్రీకాంత్ మేకా తమిళనాడులో పుట్టి పెరిగిన ఊహను పెళ్లి చేసుకున్నారు. ఆమె అసలు పేరు ఉమామహేశ్వరి. అక్కినేని నాగేశ్వరరావు మనవడు నాగార్జున మేనల్లుడైన సుమంత్ చాలా కాలం క్రితం కీర్తిరెడ్డిని వివాహమాడారు. విభేదాల కారణంగా వీరు కొంతకాలం తర్వాత విడిపోయారు. వీరిది కులాంతర వివాహమే. విక్టరీ వెంకటేష్ సతీమణి నీరజ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా, వీరి పెద్ద కుమార్తె ఆశ్రితను సైతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడైన వినాయక రెడ్డికిచ్చి పెళ్లి చేశారు. ముందు హీరోయిన్గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సహజనటి బిరుదు పొందిన జయసుధ తెలుగువారైనప్పటికీ ఉత్తరాదికి చెందిన నితిన్ కపూర్ని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ తపస్సు చిత్రంతో హీరోయిన్గా ప్రయాణాన్ని ప్రారంభించి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగాను నటించి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజా చిత్తూరు జిల్లాలోని నగరికి చెందిన రెడ్డి సామాజిక వర్గం వారు కాగా, ఆమె తమిళనాడుకు చెందిన ఆర్కే సెల్వమణిని పెళ్లి చేసుకున్నారు. నాటి హీరోయిన్ సుమలత సైతం కర్ణాటకకు చెందిన అంబరీష్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. రాజమండ్రిలో అచ్చతెలుగు కుటుంబంలో పుట్టి పెరిగిన జయప్రద ఉత్తరాదికి చెందిన శ్రీకాంత్ నహతాను పెళ్లి చేసుకున్నారు. 3 ముళ్లతో 7 అడుగులతో ఎవరు ఏకమవ్వాలనేది రాసిపెట్టి ఉంటుందనేది నమ్మి తీరాలేమో. అంతేగాక ఎవరి వైవాహిక బంధం 100 ఏళ్ల పాటు కొనసాగుతుందో చెప్పలేం. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.